నేనైతే డిసెంబర్ కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను. ఎందుకంటే బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతది కాబట్టి. సో, మా ఇంటి దగ్గర నేను అరౌండ్ 2కి స్టార్ట్ అయితే 4 అయిందనమాట రీచ్ అయ్యేసరికి. 2 అవర్స్ పట్టింది. సో, మంచిగా 4:00కి వెళ్ళిపోయి టికెట్ ప్రైస్ రూ. 10 తీసేసుకొని చూసాను. ఈసారి ఏంటంటే ఎప్పుడు బుక్ ఫెయిర్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత వెళ్తాను. సో, ఈరోజు స్టార్టింగ్ వెళ్ళబట్టి సెకండ్ హ్యాండ్ బుక్స్ అయితే చాలా ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి. బట్ ఇప్పుడు నాకు కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి అనిపిచ్చింది. చాలా స్టాల్స్‌లో ఉన్నాయి. ఓం నమ అండ్ శివాయ. వీడియోలో చూస్తున్నారు కదా! మృణాలిని గారు. మీకు తెలుసా ఆవిడ ఏ ఏ బుక్స్ రాసారో? నేనైతే చూసాను. చాలా అనిపించిందనమాట. చాలా బాగా ఉన్నారు ఆవిడ కూడా. సో, చాలా అంటే చాలా స్టాల్స్‌లో పెట్టారు. చూసారు కదా! ఇలాగా మనము వెతుక్కోవాలి. సో, ఈ స్టాల్‌లో అయితే పర్టిక్యులర్‌గా సెకండ్ హ్యాండ్ నోవెల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. చాలా తెలుగు బుక్స్ ఉన్నాయి. సో, రూ. 60 అంట ఏ బుక్ అయినా సరే. ఏ నోవెల్ అయినా, ఏ బుక్ అయినా కాదు. సో, కొత్త బుక్స్ అయితే నార్మల్ ప్రైస్‌కే ఇస్తున్నారు. విశాలాంధ్ర వాళ్ళైతే 10% డిస్కౌంట్ పెట్టారు. సో, చాలా ఆఫర్స్ అయితే పర్వాలేదు బానే అనిపించాయి. కొన్ని ఇంగ్లీష్ నోవెల్స్ అయితే ఎనీ చూసారు కదా! ఇలా ఎనీ బుక్ 49కి, 99కి అలా కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్‌గా ఒక స్టాల్ కనిపించింది. అంటే దేవుళ్ళకి సంబంధించింది ఒకటి పెట్టారు. నేను సెపరేట్‌గా అది వీడియో చేస్తాననమాట. అది నాకు చాలా అనిపించింది. సో, అరౌండ్ 6కి అలా స్టార్ట్ అయిపోతే నాకు మళ్ళీ రీచ్ అయ్యేసరికి 9 అయిపోయిందనమాట. సో, వీలు చూసుకొని మళ్ళీ ఒకరోజు వెళ్ళాలి అనుకుంటున్నా. కొన్ని బుక్సే కొనుక్కున్నాను. బట్ సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కోవడం అనేది చాలా వర్త్. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో కొనుక్కోవచ్చు. బుక్స్ కొనుక్కోవచ్చనమాట. సో, చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ లాస్ట్‌లో కీర్తనలు కూడా అక్కడ గానం చేశారు. ట్రా చ చాలా ఇది ఉంది. ఏంటంటే పార్కింగ్ చాలా ఎక్కువుంది. అసలు ఎంతమందున్నారంటే నేను వెళ్ళింది సాటర్‌డే. సాటర్‌డే అవ్వడం వల్లో ఏమో తెలీదు గానీ మీరు కూడా వీలు చూసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా బావుంది.